నమస్కారం అండి. సార్, ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి విధ్వంసం, సో ఇప్పుడు డెవలప్మెంట్స్, భోగాపురం ఎయిర్పోర్టు, తర్వాత దేశంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో కూడా మంచి పుంజుకుంటున్నటువంటి పార్టీ. ఎట్లా చూస్తారు ఈ డెవలప్మెంట్ని? ముందుగా మీకు అట్లాగే ఏబిఎన్ వీక్షకులకి మన ఛానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా పెద్దలకి నమస్కారం అండి. సార్ నమస్తే. ఖచ్చితంగా ఆశాజనకంగా ఉంది. రాష్ట్రంలో గత 2 సంవత్సరాల నుంచి పరిణామాలు, ఆర్థిక పరిస్థితి పూర్వం మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కనుక చూస్తే అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే చాలా చాలా గ్రోత్ కనిపిస్తా ఉందండి. ఆక్సిజన్ అందింది ఆ రాష్ట్రానికి. చాలా ఇండస్ట్రీస్ రావటం మాత్రమే కాకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా గణనీయంగా మార్పు వచ్చింది. సో ఏంటంటే ఇది శుభ పరిణామం డెఫినెట్ గా. చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, ఆ తర్వాత ఆయన యొక్క బ్రాండ్ వల్ల పాజిటివ్ సైన్స్ కనిపిస్తా ఉన్నాయండి రాష్ట్రంలో. అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. సంక్షేమ పథకాలని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఆదాయం వచ్చే మార్గాల మీద దృష్టి ఎక్కువగా పెట్టారు. ప్రభుత్వం పెట్టింది, ఇది హర్షణీయం. గతంలో మరి 2022లో చూస్తే కనుక పర్ క్యాపిటా ఇన్కమ్ 2.19 lakhs ఉంటే ఇప్పుడు దాదాపు 3 lakhs దాటిపోయింది. 3.7 lakhs కి పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. అట్లాగే ఏంటంటే ఒక తెలివితేటలతోటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని ఏంటంటే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలని కేంద్ర పథకాలని మిక్సప్ చేసి కేంద్రం నుంచి వచ్చే పథకాలలో వచ్చే ఆ డబ్బుని రాష్ట్రం కొంత జోడించి ఆ పథకాలని అమలు చేస్తా ఉంది. అంతేగాని గుడ్డిగా సంక్షేమ పథకాల వైపుకే పెట్టేసి మొత్తం రాష్ట్రాన్ని గతంలో కూడా ఇట్లాంటి అవకాశం ఉన్నా గానీ వారు అసలు డిపిఆర్లు ఇమన్నా ఏది ఇమన్నా ల్యాండ్ చూపిమన్నా చూపించలేదు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక మ్యాడ్ గవర్నెన్స్. అదేంటంటే తెలివితేటలతోటి ఆయన ఏదైతే కేంద్రం నుంచి సహకారం అందాలో, కేంద్రం నుంచి ఏదైతే మనకి ఆదాయాలు వస్తున్నాయో దాన్ని వాడుకుంటూ ఇక్కడ రాష్ట్రంలో జాగ్రత్తగా మరి ఆదాయాలు పెంచే విధానాలకు వెళ్ళకుండా కేవలం ఆయనకి మైండ్ లో ఏదొస్తే అది చేసుకుంటూ అప్పుల రాష్ట్రంగా చేయటం జరిగింది. దానివల్ల ఇవాటికి కూడా వడ్డీల భారం, వాటిని మేనేజ్ చేయడం కష్టతరంగా మారిన పరిస్థితి. సో ఏంటంటే ఖచ్చితంగా రాబోయే గవర్నమెంట్ 2-3 ఏళ్లలో ఇంకా గణనీయంగా మార్పు వచ్చే అవకాశం ఉందండి. యాక్చువల్గా ప్రభుత్వం మరి ఏదైతే మూలధన వ్యయం అంటే మన ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఇరిగేషన్స్ ప్రాజెక్ట్స్, ప్రొడక్షన్, ఏదైతే ఆస్తుల మీద ఆదాయం పెరిగే విధానాలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు జరిపే దిశలోనే వెళ్తుంది. అట్లాగే ఏంటంటే ఎక్కువ వడ్డీలు వచ్చే సోర్సెస్ ని కట్ చేసేసి లో ఇంట్రెస్ట్ సోర్సెస్ మీద వెళ్ళి అవసరాలు తీర్చుకునే పద్ధతిలో వెళ్తే భవిష్యత్తులో భారం పెరగదు. అట్లాగే చాలా మన రాష్ట్రాల్లో చాలా అవకాశాలు ఉన్నాయండి ఆదాయం పెంచుకునే మార్గాలు. ఉదాహరణకి వ్యవసాయ ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగం కానివ్వండి, లేకపోతే ఫిషరీస్ రంగం కానివ్వండి, అట్లాగే సుదీర్ఘమైన మన కోస్టల్ బెల్ట్ ఉంది. అక్కడంతా డెవలప్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్ గా చాలా ఇన్కమ్ పెరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక వరప్రదాయంగా మారబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనకి 2వ క్యాపిటల్ గా కూడా ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందిన ఆశ్చర్యపడక్కర్లా. అమరావతి మొదటి క్యాపిటల్ అయితే 2వ క్యాపిటల్ భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక మెగా సిటీగా అవతరించబోతుంది. విజయనగరం, శ్రీకాకుళం ఆ ఏరియా అంతా కూడా, విశాఖపట్నం 3 కలుపుకొని. ఎందుకంటే ఎక్కడికైనా ఎవరికైనా ఏదైనా కానీ డెవలప్ అవ్వాలంటే మెయిన్ ఏంటంటే ఎగుమతులు రంగం ముఖ్యంగా అభివృద్ధి చెందాలండి. ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ఏంటంటే ఏదైతే సీ రూట్ ద్వారా పంపలేని, తొందరగా పంపాల్సిన ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా బై ఎయిర్ కార్గోస్ ద్వారా పంపించే అవకాశం ఉంది. అతిపెద్ద కార్గో హబ్ గా భోగాపురం మారబోతుంది. ఏదైతే ఆ తీర ప్రాంతంలో సముద్ర ఉత్పత్తులు కానివ్వండి, రైస్ కానివ్వండి, వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి, అట్లాగే క్యాష్యూస్, పలాస ప్రాంతంలో పండే క్యాష్యూస్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా భాగం దాదాపు 40% వరకు కూడా మనకి ఎయిర్ కార్గో ద్వారా వెళ్తుంది. అట్లాగే దానికి సపోర్టివ్ గా విశాఖపట్నం సీపోర్ట్ ఉంది. అక్కడ నుంచి కూడా మరి ఏదైతే ఇండస్ట్రియల్ పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్నాయో కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. కాబట్టి ఏంటంటే
విత్ ఇన్ నో టైం చాలా చాలా సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు అన్ని కూడా ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసి అక్కడ ఇండస్ట్రీస్ ఉత్పాదన రంగాన్ని అభివృద్ధి చేసుకుని అక్కడ అభివృద్ధి Right, పెట్టే sir. ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం చాలా ఉందండి. రైట్. సో ఏంటంటే అది ఒక ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ పరిసర ప్రాంతం అంతా కూడా ఆదాయ వనరుగా మారబోతుందండి రాష్ట్రానికి. అది ఒక పెద్ద ఇన్కమ్ సోర్స్ గా అక్కడ అవతరించబోతుంది. ఏ వ్యవస్థకైనా కానీ ఉత్పాదన రంగం బాగుంటేనే ఆదాయాలు పెరుగుతాయి. ట్యాక్స్ రూపంగా వచ్చే పన్నులు కానివ్వండి, అట్లాగే ప్రజలకి ఆదాయం పెరగటం, ఆదాయం ద్వారా వ్యయం జరగటం, దాని ద్వారా ఇన్కమ్ రాష్ట్రానికి ఆదాయం పెరగటం జరుగుతుంది. ఆ దిశలోనే ఏ ప్రభుత్వాలైనా ఆలోచించాలి, పని చేయాలి. దురదృష్టవశాత్తు ఏంటంటే లాస్ట్ 5 years లో ఆ దిశలో జరగలేదు. రైట్. ఆ దిశలో పని జరగక ఇవాళ మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడటం, మన అభివృద్ధిలో క్షీణించటం, రాష్ట్రం ఆర్థికంగా అస్తవ్యస్తంగా తయారవటం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మా కాంగ్రెస్ పార్టీగా మేము కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము జరుగుతున్న పరిణామాలు. కాకపోతే ఏదైతే మేము ప్రధానంగా మొట్టమొదటి నుంచి డిమాండ్ చేసేది ఒకటే, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టండి. ఇప్పుడు ఉదాహరణకి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందండి, దానికి యాక్చువల్గా పీపీపీ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరి జిఎంఆర్ ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించారు. మేమేమంటామంటే యాక్చువల్గా అది విభజన హామీలో కూడా ఉంది. అదొకటి దుగ్గరాజపట్నం పోర్టు విభజన హామీల్లో ఉంది. విభజన హామీల్లో మరి విశాఖపట్నం, విజయవాడ, తర్వాత తిరుపతి ఈ ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేసే బాధ్యత కేంద్రానికి కానీ విభజన హామీల్లో ఉంది. దానికి ఇట్లాంటి చోట ఏంటంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి. రైట్ సార్. కేంద్రం నిధులు పెడితే బాగుంటుంది అనేది మా సూచన. ఎందుకంటే మాక్సిమం కేంద్రం ఆర్థిక పరిస్థితి ఇవాళ టాక్సేషన్ రూపంగా కానీ దాదాపు చాలా ఉచ్చ స్థితిలో ఉంది. కాబట్టి ఏంటంటే మన రాష్ట్రానికి రావాల్సింది, ఎందుకంటే విభజించబడిన రాష్ట్రం కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకి కానివ్వండి, అమరావతికి కానివ్వండి, ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్స్ కోసం కానివ్వండి, ఏదైతే విభజన హామీలు ఇచ్చారో రైట్ సార్. విభజన హామీలతో పాటుగా ప్రత్యేక, ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ లో భాగస్వామ్యం